హలో అందరికీ. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు టోటల్ వీడియో తీశాను. ఎక్కడెక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి అన్నీ చెప్తాను. ఇప్పుడు నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్. అమ్మకి మేము ఇద్దరం అమ్మాయిలం, నేను మా సిస్టర్. ఇది కాకర చెట్టు, కాకర తీగ. ఇప్పుడైతే జస్ట్ ఏమి కాయలు లేవు. ఇంకొక 1 మంత్కి నెక్స్ట్ విజిట్కి ఇవి కంపల్సరీ కాకరకాయలు ఉంటాయి ఇక్కడ. ఇది సీతాఫలం చెట్టు. ఆ సీజన్లో ఎన్నో సీతాఫలాలు వస్తాయి ఈ చెట్టుకి. ఇది మేము పిండి రుబ్బుకునే రోలు. ఒక వంగ చెట్టు ఉంది. ఆ వంగ చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయంటే ఆ ఒక్క చెట్టు చాలా చాలా వస్తూ ఉంటాయి. పక్కనే గోంగూర చెట్టు కూడా ఉంది. నూరువరహాల చెట్టు, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఇక్కడ పక్కనే మామిడి చెట్టు ఉంది. ఇక్కడ కూడా ఇంకొక మామిడి చెట్టు ఉంది, మ్యాంగో ట్రీ. ఇది మందార చెట్టు. పూజకి ఫ్లవర్స్ బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇది నూరువరహాల చెట్టు. ఇది కూడా పూజకి ఫ్లవర్స్ యూజ్ చేస్తుందమ్మ. మందార ఫ్లవర్, ముద్ద మందారం, రెడ్ కలర్ ముద్ద మందారం. ఇది బనానా ట్రీస్. బాగానే తింటాను. దీంట్లో ఒకటేమో ఏది ఇష్టమైతే అది తింటున్నాం. మనం ఫ్రూట్స్ తింటాం కదా, అది ఉంటుంది. ఒక 2 కర్రీ చేసుకుంటాం కదా, కూర అరటి అంటారు, అవి ఉన్నాయి. వీటి పక్కనే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కూడా ఉన్నాయి. 2 ఉంటాయి నిమ్మ చెట్లు పక్క పక్కన. ఇప్పుడు ఈ నిమ్మకాయ నేనే కోసాను. ఇవి 2 నిమ్మ చెట్లు. ఈ పక్కకే ఒకటి మ్యాంగో ట్రీ కూడా ఉంటుంది. ఈ మ్యాంగో ట్రీని మామూలుగా మనం పప్పులో వేసుకుంటాం కదా, 2-3 టైమ్స్ కాస్తుంది ఇయర్లీ ఈ చెట్టు. ఇవన్నీ మ్యాంగోస్. ఇవి కరివేపాకు చెట్లు. మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. డైలీ ఇలా కట్ చేసి అలా వేయటమే కర్రీలో. మనకి ఏ డిషెస్కైనా కరివేపాకు యూజ్ చేస్తాం కదా మనం.
పక్కనే సీతాఫల చెట్లు కూడా ఉన్నాయి. ఇదేంటంటే రైనీ సీజన్లో కొన్ని వామ్స్ వస్తాయి, అంటే చెట్లకి చాలా మంచిదట అవి. ఇది దానిమ్మ చెట్టు. ఇది మనకి వాటర్ వచ్చే వెల్ అనమాట. ఎప్పుడు ఉంటాయి వాటర్ ఫుల్గా. సమ్మర్లో కూడా వాటర్ మోటార్తోనే వేస్తుంది అమ్మ. కొంచెం నాకు వీడియో అది తీసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ల్యాండ్స్కేప్లో తీసాను మధ్యలో. ఇవి కనకాంబరం చెట్లు. మనకి చిన్నప్పుడైతే కనకాంబరం పూలు చాలా ఇష్టం నాకు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎన్ని మొక్కలు మొలిచాయో. ఇవేమో ఇంటి ముందు పైకి మనం డాబా ఎక్కుతాం కదా, స్టెప్స్. ఇది ఇంకొక మ్యాంగో ట్రీ. ఇదైతేనేమో బాగా స్వీట్గా ఉండే తినే మ్యాంగో ట్రీ. ఇందాక మనం చూసింది అయితే మనం పప్పులో వేసుకునేది పుల్లగా ఉన్నాయి. ఇవి కూడా కనకాంబరం మొక్కలు. ఇది గోరింటాకు. మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉంటుంది గోరింటాకు